అని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్నవారు బైబిల్ తెరవండి. 4 సువార్తల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16 నుంచి 26 వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు, లూకా సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 25 వరకు, యోహాను సువార్త 18 అధ్యాయం 33 నుంచి 40. లూకా సువార్త నేను చెప్పాలి కదా. లూకా సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 25 వచనాలు. ఈ వచనాలన్నింటిలో ఒకే ఒక వ్యక్తి కొరకు వ్రాయబడి ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు బరబ్బా. ఏం పేరు చెప్పాలి? ఏం పేరు? బరబ్బా. ఏం చేసేవాడు ఆయన? ఏంటి ఆయన ఉద్యోగం? ఏంటి ఆయన జాబు? ఏంటి ఆయన హోదా? చెప్పగలరు ఎవరైనా? బరబ్బా ఏం చేసేవాడు? బరబ్బా ఎవరు చెప్పాలి? బరబ్బా అల్లరి రేపినవాడు. బరబ్బా బందిపోటు దొంగ. బరబ్బా నరహంతకుడు. బరబ్బా అధికారులను ఎదిరించిన వాడు. మంచివాడు అంటారా? చెప్పాలి ఇప్పుడు. మంచివాడా బరబ్బా? కాదు. ఇన్ని వ్యతిరేకమైన కార్యాలు బరబ్బా ఆ రోమా ప్రభుత్వంలో చేస్తే ఆయన్ని బంధించి జైల్లో వేశారు. ఏం చేశారు? బంధించి జైల్లో వేశారు. ఆ జైల్లో వేసినప్పుడు ఆయనకి తీర్పు సమయం వచ్చింది. విచారించారు. విచారించిన తర్వాత ఆయన మరణ శిక్షకు యోగ్యుడిగా ఉన్నాడు. మరణశిక్ష ఇక ఆయన్ని ఉరి తీయాలి లేదా సిలువ వేయాలి. ఏదో వాళ్ళకున్న మరణ శాసనాన్ని బట్టి మరణానికి తగిన ద్రోహాన్ని చేశాడు ఆ వ్యక్తి. ఈ మరణం ఆయనకి ఉంది కాబట్టి ఆ మరణం వచ్చేంత వరకు, ఆ తీర్పు వచ్చేంత వరకు ఆయన్ని సెల్లో పెట్టారు, జైల్లో వేసి ఉంచారు. అదే సమయం పస్కా పండుగ. అదే సమయం లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా, ఆ పస్కా పశువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు. అన్యాయపు తీర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి వచ్చింది. అన్యాయపు తీర్పు కొంతమందిని జనులను పోగు చేసి యేసుక్రీస్తు మీద వ్యతిరేకమైన తీర్పును తీసుకుని వచ్చారు. చూద్దామా? మనం మార్కు సువార్త 15వ అధ్యాయం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండగలో వారు కోరుకునిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారిలో కూడా బంధింపబడి యుండిన బరబ్బాను ఒకడుండెను. జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బును తమకు విడుదల చేయవలనని జనులు
అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరలా ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బును విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ఆ రోజు దొంగ సాక్ష్యాలు కాదు, మరొకటి కాదు. ఇది లేఖనము నెరవేరబడినట్లు ఇది నమ్మాలి. యేసుక్రీస్తుని ఎవరో కావాలని సిలువ వేయటం కాదు, యేసుక్రీస్తు వారే తన్ను తానుగా కావాలని సర్వమానవాళి కొరకు వధకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉండి మెడ వంచి తల ఇస్తుందో అలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవుని పాపం పరిహరించబడాలని ఆయన శిలువ మీద మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. ఎవరి స్థానములో? బందిపోటు దొంగ, అల్లరి రేపువాడు, నరహంతకుడు, తీవ్రవాదిగా పిలువబడుతూ మరణ శిక్షకు యోగ్యుడైన బరబ్బా స్థానములో. ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాలి. ఎవరు బరబ్బా? చెప్పాలి. ఎవరు బరబ్బా? నేను బరబ్బా. ఎంతమంది అంటారు ఈ మాట? నేను బరబ్బా, నేను దొంగని, నేను నరహంతకుణ్ణి, నేను అల్లరి రేపేవాడిని, నేను దేవునికి వ్యతిరేకమైన వాడిని. నా స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు. ఆమేన్. ఇది నిజం. బరబ్బా ఎవరంటే ధైర్యంగా చెప్పాలి, నేను బరబ్బా, నేను దొంగని, నేను నరహంతకుడిని. అదా నరహంతకుడు అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. మనిషిని చంపటం కాదు, ద్వేషిస్తేనే నరహంతకుడు. వ్యర్థుడా అని చెప్పువాడు నరహంతకుడు. నువ్వు పనికిరాని వాడు అని తన సొంత సహోదరితో చెప్పువాడు నరహంతకుడు. మరి ఆ లెక్కలో బరబ్బా పేరు ఉన్న స్థానంలో ఎవరి పేరు ఉండాలి? నా పేరు ఉండాలి. ఈరోజు శుభవార్త అదే. నీవు ఒక బరబ్బగా ఉండి మరణానికి దగ్గరైపోవాల్సిన వాడివి, మరణించవలసిన వాడివి. కానీ యేసుక్రీస్తు నిన్ను విడుదల చేసి ఆయన మరణ శాసనంలోకి వెళ్ళాడు. ఆమేన్. నిన్ను విడిపించి, నన్ను విడిపించి ఆయన శిలువ మీదకి ఎక్కాడు. ఇప్పుడు 12:30 అవుతుంది ఇంచుమించు. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండ మీద 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో. గురువారం రాత్రి చివరి బ్లడ్ బ్రేక్ అయిపోయింది. గెత్సేమనే తోటలోకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. ఒక బందిపోటు దొంగని పట్టుకునే విధంగా బరిసెలతో, గుదిలతో అందరూ సిపాయిలు వచ్చి యేసుక్రీస్తుని పట్టుకుపోయారు. యేసుప్రభు అంటాడు, నేను బందిపోటు దొంగన? ఇలా వచ్చేరేంది నా దగ్గరికి? నేను రోజు మీకు సమాజ మందిరంలో కనపడుతున్నాను కదా. యేసుప్రభును పట్టుకెళ్ళిపోయి హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి అటు ఇటు త్రిప్పుతూ ఉన్నారు న్యాయ విమర్శ కోసం. ఈ త్రిప్పే క్రమంలో దూషించారు, అవమానపరిచాడు, పిడిగుద్దులు గుద్దారు. చివరికి పిలాతు ఇతని మీద ఏ నేరం లేదే, ఏదో విధంగా విడుదల చేద్దామని
ఇదిగో ప్రతి పస్కా పండుగలో నేను ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ గనుక ఇదిగో మీరు తీసుకొచ్చిన యూదుల రాజుగా చెప్పబడుతున్న యేసుని నేను విడుదల చేస్తాను అంటే, వద్దు, యేసును సిలువ వేయి, మాకు బరబ్బను విడుదల చెయ్యి. ఏం తప్పు చేశాడు? అయినప్పటికీ వద్దు, యేసును సిలువ వేయి, మాకు బరబ్బను విడుదల చెయ్యి. బరబ్బ ఎంత సంతోషపడ్డాడు ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఆలోచించి, బరబ్బ ఎంత సంతోషపడి ఉంటాడు, బరబ్బ ఫ్యామిలీ ఎంత సంతోషపడి ఉంటుంది. అయ్యో, బరబ్బాకు భార్య పిల్లలు ఉంటే, అంటే బైబిల్లో లేదు, ఉండే ఉంటారు, కానీ వాళ్ళు ఎంత సంతోషపడి, అమ్మా ఇంకైపోయింది మా భర్త జీవితం, ఇంకైపోయింది మా నాన్న జీవితం, ఇంక కొద్ది రోజుల్లో సిలువ వేస్తారు ఆయనతో, ఇక ముగింపు ఆయన జీవితానికి అనుకుని ఉంటారు కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి బరబ్బను తన కుటుంబానికి పంపించాడు. ఆ స్థలములో యేసు ప్రభు సిలువలోకి వెళ్ళాడు. హల్లెలూయా. కుటుంబ సభ్యులారా, మన జీవితాల్లో మనం చేసిన పాపాల నిమిత్తం మన జీవితం ఎప్పుడో ముగించుకుని నరకానికి, నిత్యనాశనానికి వెళ్ళాల్సిన జీవితాన్ని యేసుక్రీస్తు నిన్ను ఆ జైలు నుంచి విడిపించి, నన్ను ఆ జైలు నుంచి విడిపించి యేసుక్రీస్తు వారు ఆ శిక్షను అనుభవించడానికి వెళ్ళాడు. ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన ఎండలో రాత్రి నుంచి కొరడా దెబ్బలు కొట్టించుకుంటూ, ఉమ్ము వేయించుకుంటూ, రక్తసిక్తమైన ఆ శరీరముతో ఆ సిలువ మ్రానును మోసుకుంటూ వెళ్ళి ఆ 3 రేకుల మీద వేలాడుతుంటే ఎండకి ఈ రక్తం అంతా ఎండిపోయి, శరీరం ఎండిపోయి, మాట్లాడటానికి ఓపిక లేక, ఈ నాలుక అంగిటికి తగులుతూ, ఈ నాలిక పైన అంగిటికి తగులుతూ, కొద్దిగైనా మంచినీళ్ళు తాగదామని, అయ్యా దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి అని కేక వేస్తే ఏమిచ్చారు? చేదు చిరక, గ్లాసు అందించడం కుదరక స్పాంజీ చేదు నీళ్ళలో ముంచి ఒక కర్రకు కట్టి ఆ స్పాంజిని తన మూతికి తగిలేటట్టుగా పెట్టారు. అంటే నీ కోసం, నా కోసం మధుర జలాన్ని, జీవజలాన్ని ఇచ్చిన యేసు ప్రభు చివరికి దాహమైతే ఏం తీసుకున్నాడు? చేదుని తన నాలుకకి అంటించుకున్నాడు. ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు? ఎందుకు ఇంత వేదన పడ్డాడు? మనందరం ఉన్నతమైన దేవుని రాజ్యంలో ఉండాలని. ఆమేన్. ఉన్నతమైన దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా జీవించాలని ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను బరబ్బా లాంటి వారం. ఆ బరబ్బా లాంటి జీవితాన్ని బయటికి విడుదల చేస్తే నేను అనుకుంటున్నాను ఆయన వచ్చిన తర్వాత, ఒకవేళ బరబ్బా కఠినమైన హృదయం కలిగిన వాడైతే, కఠినమైన తీవ్రవాది కదా, అదే హృదయంతో ఇంటికి వెళ్ళుంటే బరబ్బా తన బిడ్డలు, తన భార్య, అయ్యో మేము నువ్వు చచ్చిపోతావు అనుకున్నావు, నీకు మరణ శిక్షణ వేసేసారు కదా, నేను ఖచ్చితంగా ఉరివేయటమో లేదా సిలువ వేయటం ఏదో ఒకటి చేస్తారనుకున్నాం, కానీ నిన్ను మరలా మేము చూస్తాం అనుకోలేదయ్యా నానా, మేము నిన్న మరలా నీతో ఆడుకుంటాం, నీ దగ్గరకు వచ్చి మాట్లాడగలం అనుకోలేదు నాన్న అని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు నాకు తెలిసి అప్పటి వరకు కఠినమైన బరబ్బా హృదయం ఒక్కసారిగా మెత్తగా మారిపోయి ఉంటుంది కదా. నేను విడుదల పొందటానికి కారకుడు నజరుడైన యేసుక్రీస్తు వారు. గిడు చెప్పలు కొడదాం, హల్లెలూయా. నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, అధికారులను వ్యతిరేకించి, చాలామందిని కొట్టి హింసించినా కానీ సాధించలేని ఒక నెమ్మది కలిగిన రాజ్యాన్ని తీసుకురావడానికి వచ్చింది ఆయనే. ఎందుకంటే నా కుటుంబానికి నెమ్మదినిచ్చాడు. హల్లెలూయా. నాకు నెమ్మదినిచ్చాడు కనుక ఆయనే దేవుడని ఖచ్చితంగా నమ్మే ఉంటాను నేను అనుకుంటున్నాను కదా, ఖచ్చితంగా. ఎందుకంటే చనిపోవాల్సిన వ్యక్తిని బ్రతికించి ఆ స్థానములో యేసయ్య చనిపోయాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బరబ్బా లాంటి మనుషులను, జీవితాలను బాగు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా గ్రహించి, నా పాపము నా శాపమును దేవుడు విడిపించాడు కనుక
ఆ యేసు ప్రభువుని నమ్మి, ఆయన శిలువ మరణమును నమ్మి, ఆయన పునరుద్ధానమును నమ్మి, ఆయన మరలా రానయ్యున్నాడని నమ్మి విశ్వసించి ఆయనతో నిత్య జీవితాన్ని జీవించాలని ఆశపడదాం. ఇటు కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా.